హలో ఆల్ నమస్తే అందరికీ వెల్కమ్ టు చైత్రి స్టోరీస్ డే 9 మాయామి నుండి జాక్సన్విల్ వచ్చేసామన్నమాట. సో జాక్సన్విల్లో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరలో ఇట్లా ఫ్రెండ్షిప్ ఫౌంటైన్ అని ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళాము నైట్ చూద్దామని చెప్పి. సో ఇది వచ్చేసి మీకు తెలిస్తే లాస్ వేగాస్లో బెల్లారియా హోటల్ ముందు వాటర్ షో ఉంటుంది, సేమ్ అలాంటిదే మినీ వెర్షన్ అనొచ్చు ఇది. సో ఏంటంటే దీనికి టైమింగ్స్ ఉంటాయన్నమాట, ఎవ్రీ హాఫ్ అన్ అవర్ అప్పుడు విత్ మ్యూజిక్, లైట్స్, వాటర్ డాన్సింగ్ ఉంటుంది. బట్ మేము వెళ్ళినప్పటికీ ఇంకా ఆ రోజు షోస్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి అనమాట. జస్ట్ ఇంకా ఏంటంటే వాటర్ ఫౌంటైన్ లైట్స్ ఉంది. సో ఇంకా జస్ట్ కాసేపు అక్కడ ఉండి టైం స్పెండ్ చేసామన్నమాట. సో ఎవరైనా జాక్సన్విల్ విజిటింగ్కి వెళ్తున్నా లేదా జాక్సన్విల్ అరౌండ్ అట్లా ఉన్నా కానీ సో ఛాన్స్ ఉంటే దీన్ని చెక్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. సో దిస్ ఇస్ గుడ్ వన్ టు కవర్ అనమాట. ఎందుకంటే కాసేపు అట్లా వెళ్ళి కూర్చొని ఆ ఫౌంటైన్ని ఎంజాయ్ చేసి రావచ్చు. అండ్ దెన్ అక్కడ ఉండే వాళ్ళకైతే లైక్ అప్పుడప్పుడు వెళ్ళడానికి ఈవినింగ్ అట్లా కూర్చోవడానికి మంచిగా ఒక స్పాట్ అనమాట. సో యూ కెన్ యాడ్ దిస్ టు యువర్ లిస్ట్. ఇంకా ఫ్రెండ్షిప్ ఫౌంటైన్ దగ్గర కాసేపు ఉన్నాక రివర్ వాక్లోకి వాక్ చేసామన్నమాట. సో ఆ రివర్ వాక్ వచ్చేసి ఆ ఫ్రెండ్షిప్ ఫౌంటైన్ పక్కనే ఇక్కడే ఇదే ఆ వాక్ పాత్, మంచిగా ఉంటుంది వాక్ పాత్. సో ఇంకోటి ఏంటంటే ఆ రివర్ వాక్ అదంతా డౌన్ టౌన్లోనే అనమాట. చూస్తున్నారు కదా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవన్నీ ఉన్నాయి డౌన్ టౌన్ అనేసరికి. ఇంకా ఇది వచ్చేసి జాక్సన్విల్ డౌన్ టౌన్. ఇక్కడ చూసారా లాక్స్ ఫిదాలో మూవీ లాగా. సో ఇవి వచ్చేసి జాక్సన్విల్ డౌన్ టౌన్ అనమాట. సో ఇంకా ఈ బ్రిడ్జ్ మీద కూడా కలర్స్ అట్లా ఉండి అట్రాక్టింగ్గా బాగుంది. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఆ బిల్డింగ్స్ మీద లైట్స్ అవన్నీ వాటర్ మీద అలా పడుతూ ఉంటే చాలా బాగుంది చూడటానికి. సో ఇంకా కాసేపు ఈవినింగ్ అట్లా వాక్ చేసాము. ఇది చూడండి యాచ్ బాగుంది కదా ఇంట్రెస్టింగ్గా అని చెప్పి క్యాప్చర్ చేసాము. నెక్స్ట్ డే ఈవినింగ్ సెయింట్ అగస్టిన్ వెళ్ళామన్నమాట. ఈ సెయింట్ అగస్టిన్ వచ్చేసి జాక్సన్విల్కి ఒక 1 hour డ్రైవ్లో ఉంటుంది. సో ఇందులో ఏంటంటే ఈ ఊరిలో స్ట్రీట్ లైఫ్ అండ్ దెన్ హ్యాపెనింగ్ అదంతా బాగుంటుంది, షాపింగ్ అదంతా ఉందన్నమాట. యూజువల్గా ఎప్పుడూ ఉంటుందంట, కాకపోతే ఏంటంటే దీంతో యాడ్ ఆన్ అది హాలిడే సీజన్ కదా, ఐ మీన్ క్రిస్మస్ సీజన్ కదా. సో క్రిస్మస్ లైట్స్ కూడా ఉన్నాయన్నమాట. సరే ఇంకా వెళ్దాము, కొంచెం సేపు అట్లా డేని మంచిగా స్పెండ్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పి వెళ్ళామన్నమాట. అండ్ దెన్ సెయింట్ అగస్టిన్లో బీచెస్ కూడా ఉంటాయంట. బీచెస్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఫ్లోరిడా అంతే తెలిసిందే కదా అంతా బీచెస్. సో ఇంకా అక్కడే ఇట్లా 360 degrees ఉందన్నమాట. సరే చేద్దాము అని చెప్పి చేసాము. అది $30 అంట తీసుకోవడానికి. సరే లైట్లే అనుకున్నాము. బట్ మేము తిరుగుతున్నప్పుడు మా ఫ్రెండ్ పక్క నుంచి వీడియో తీసింది. సో కాసేపు ఇంకా ఆ ప్రాప్స్ అవన్నీ పెట్టుకొని జస్ట్ ఊరికే వీ హ్యాడ్ ఫన్ అనమాట. ఇది వచ్చేసి ట్రైన్ రైడ్ అనమాట. సో ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ట్రైన్ రైడ్ తీసుకోవచ్చు. సో ఏంటంటే ఆ స్ట్రీట్స్ అన్నీ తిప్పుతూ మనకి లైట్స్ చూపిస్తారనమాట. ఈ మేడం గారే నా ఫ్రెండ్ మానస. సో ఏంటంటే ఇంకా ఆ లైట్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసామన్నమాట. క్రిస్మస్ సీజన్, హాలిడే సీజన్ అంటే లైక్ వైబ్ చాలా బాగుంటుంది. సో మనకేంటంటే ఈ క్రిస్మస్ లైట్స్ అంత లైట్ ఇట్ సెల్ఫ్ జాయ్ఫుల్ అంటారు కదా, నిజంగానే నాకు ఈ లైట్స్ అలా చూసినప్పుడు చాలా జాయ్ఫుల్గా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ మనము చూస్తాము, ఎవ్రీ ఇయర్ చూసినా కానీ లైక్ ప్రతిసారి మనకి కొత్తగా చూడాలి అట్లా అనిపిస్తుంది అనమాట, ఫన్గా. సో నాకైతే క్రిస్మస్ లైట్స్ ఎప్పుడు బోర్ కొట్టదు. సో ఐ లవ్ క్రిస్మస్ లైట్స్ అనమాట. మేము ఎవ్రీ ఇయర్ వెళ్తాము. సో ఇప్పుడు సెయింట్ అగస్టిన్లో వెళ్ళాం కదా, మళ్ళీ హ్యూస్టన్ వెళ్ళాక కూడా వెళ్తామన్నమాట. ఎవ్రీ ఇయర్ 2-3 times అట్లా వెళ్తూ ఉంటాము. ఇంకా దగ్గరలో ఉన్న లైట్స్ అని అట్లాగా ఒక్కొక్కసారి టికెట్ పెట్టి ఒక్కొక్కసారి ఫ్రీగా ఆ స్ట్రీట్స్లో ఈ హౌసెస్ అన్నీ కూడా డెకోర్ చేసుకుంటారు కదా, అట్లా స్ట్రీట్స్లో ఊరికే నైట్ అట్లా వెళ్ళి చూస్తామన్నమాట హాలిడే సీజన్ అప్పుడు. సో ఆ డెకోర్ అంతా చాలా బాగుంటుంది. సో ఇంకా అట్లా లైట్స్ చూసేసుకున్నాము. లైట్స్ చూసుకున్న తర్వాత ఇంకా ఫర్దర్గా వాక్ చేస్తూ ఉంటే అక్కడ చర్చ్ ఉందన్నమాట. సో ఇంకా ఆ చర్చ్ దగ్గర కూడా ఇట్లా ఏంటంటే మంచిగా ట్రీస్కి లైటింగ్ పెట్టేసేసారు. అండ్ దెన్ క్రిస్మస్ ట్రీ కూడా పెట్టారనమాట. సో ఇంకా ఆ క్రిస్మస్ ట్రీ కూడా క్యాప్చర్ చేసుకున్నాము. సో ఇది వచ్చేసి ఓల్డ్ చర్చ్ అనమాట. మేమైతే లోపలికి వెళ్ళలేదు. ఇక్కడ చర్చెస్ చాలా బాగుంటాయి. ఇంకా చర్చ్ చుట్టుపక్కల ఉన్న ఈ ఏరియా అంతా డెకోర్ చేశారనమాట. చాలా బాగుంది కదా. ఇంకా క్రిస్మస్ లైట్స్ చూసుకున్నాక ఇట్లా స్ట్రీట్స్లో నడుస్తూ ఉన్నామన్నమాట. ఇంకా స్ట్రీట్స్ అంతా ఏంటి అంటే షాపింగ్ అండ్ దెన్ రెస్టారెంట్స్ అట్లా ఉన్నాయన్నమాట. కైండ్ ఆఫ్ లైక్ స్ట్రీట్ లైఫ్. ఎవరైనా సెయింట్ అగస్టిన్ అట్లా జాక్సన్విల్ వెళ్ళినప్పుడు దీన్ని యాడ్ చేసుకోవచ్చు చెక్ లిస్ట్లో. లైక్ ఈవినింగ్ అట్లా స్ట్రీట్ లైఫ్ ఎంజాయ్ చేయాలి అని అనుకునే వాళ్ళకి దిస్ ఇస్ అ గుడ్ ఆప్షన్ అనమాట. అండ్ దెన్ నేను బేసిక్గా ఇవి షార్ట్స్ చేస్తానని చెప్పాను కదా, తీరా చూస్తే ఫీడ్ చాలా ఉంది. షార్ట్స్లో నేను చాలా ఫాస్ట్గా చెప్పేసేయాలి కదా, ఎందుకులే అని చెప్పి నేను ఇంకా లాంగ్ వీడియో చేసేసాను అనమాట. సో దిస్ ఇస్ ద లాస్ట్ వీడియో మా యానివర్సరీ సిరీస్లో.
నెక్స్ట్ డే ఇంకా జాక్సన్విల్ నుండి స్టార్ట్ అయ్యి హ్యూస్టన్ వెళ్ళిపోయామన్నమాట. సో మేమైతే ఈ 10 days చాలా బాగా ఎంజాయ్ చేసాము. వీ రియల్లీ హ్యాడ్ ఎ గ్రేట్ ట్రిప్. మీరు కానీ మా యానివర్సరీ బర్త్డే ట్రిప్ వీడియోస్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ప్లేలిస్ట్ డిస్క్రిప్షన్లో పెడతాను, తప్పకుండా చూడండి. డెఫినెట్లీ మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. Stay tuned for more interesting videos. Bye bye.